రాగాపురం అనే గ్రామంలో రాఘవయ్య, గౌరమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళకి శ్రీలక్ష్మి అనే కుమార్తె ఉంది. రాఘవయ్య గారు ఆ ఊరికి జమీందారు. రాఘవయ్య దగ్గర రంగయ్య, రవణమ్మ అనే దంపతులు పనిచేస్తున్నారు. రవణమ్మ గౌరమ్మకి ఇళ్ల పనుల్లో అన్నిట్లోనూ సహాయంగా ఉంటుంది. ఇక రంగయ్య రాఘవయ్యకి అన్ని పనుల్లో సహాయంగా ఉంటాడు. రాఘవయ్య రంగయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. వేసవి కాలం వచ్చిన తర్వాత మామిడి తోట చూడ్డానికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. పంట ఎలా వచ్చిందో చూడ్డానికి వెళ్దాం రంగయ్య. ఈసారి కాపు బాగా వచ్చిందయ్య గారు. నేనెళ్ళి మన మామిడి తోట అంతా చూసొచ్చాను అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడికి శ్రీలక్ష్మి వస్తుంది. నాన్నగారు, మామిడి తోట చూడ్డానికి వెళ్తున్నారా? మీతో పాటు నేను కూడా వస్తానండి. మామిడి తోట చూసిన తర్వాత పొలానికి వెళ్తానమ్మా. ఎండలో నాతో తిరిగితే నా చిట్టి తల్లి కందిపోతుందిగా. శ్రీలక్ష్మి మాటలు విని అక్కడికి గౌరమ్మ వస్తుంది. చిన్నపిల్ల, ఏదో సరదా పడుతుంది, తీసుకెళ్ళండి. మీరు పొలానికెళ్లే ముందు లక్ష్మిని రంగయ్యతో ఇంటికి పంపించండి. మీ ఆడవాళ్ళందరికీ బాగా అలవాటు. మేము పిల్లలకి మేమే వద్దంటే వాళ్ళకి వత్తాసు పలకడం మీకు అలవాటు. శ్రీలక్ష్మిని తీసుకుని మామిడి తోటకి వెళ్తారు. తోట దగ్గరలో పిల్లలు ఆడుకోవడం లక్ష్మి చూస్తుంది. నాన్నగారు, తోటంతా చూసొచ్చే వరకు వీళ్ళతో ఆడుకోవడానికి వెళ్తాను. కూలి పనులు చేసే పిల్లలతో కలిసి ఆడుకుంటానంటున్నావు. అలాంటి వాళ్లతో నీ ఆటలేంటి? రంగయ్యతో ఇంటికెళ్ళు. వాళ్ళు ఎలా ఆడుతున్నారు దూరం నుంచైనా చూస్తాను. చూసుకుని వచ్చేస్తాను నాన్నగారు. మనం జమీందారులమమ్మా. మన స్థాయి తగ్గ వాళ్లతోనే ఆడుకోవాలి, కలిసి తిరగాలి. రాఘవయ్య, శ్రీలక్ష్మి ఇంకక్కడి నుంచి మామిడి చెట్లు చూస్తారు. నాన్నగారు, చెట్లకి చాలా మామిడికాయలున్నాయి. నాకొక మామిడికాయ తినాలనిపిస్తుంది. లక్ష్మి మాటలు విన్న రంగయ్య, అమ్మా, ఆ ఇంకా పింజలుగానే ఉన్నాయి. మామిడికాయలు అవ్వడానికి ఇంకా సమయం ఉందిలే. అమ్మా లక్ష్మి, తోటంతా చూపించాను. ఎండ ఎక్కువ అవ్వకముందే ఇంటికి వెళ్ళు. నేను పొలానికి వెళ్తాను. ఆ మాట చెప్పి రాఘవయ్య పొలానికి వెళ్ళిపోతాడు. రంగయ్య శ్రీలక్ష్మిని తీసుకుని ఇంటికెళ్తారు. గౌరమ్మ శ్రీలక్ష్మిని చూస్తుంది. లక్ష్మి, వెళ్ళేటప్పుడు గెంతులేసుకుని వెళ్ళావు. చూడు, ఎండకారణంగా మొహం అంతా నీరసంగా కనిపిస్తోంది. గౌరమ్మ మాట వినిపించుకోకుండా శ్రీలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. ఎండ వల్ల కాదమ్మా, పిల్లలతో ఆడుకుంటానంటే అయ్యగారు వద్దని చెప్పారు. అందుకనే చిన్నమ్మగారు అలా ఉన్నారు. శ్రీలక్ష్మి దగ్గరికి గౌరమ్మ వెళ్తుంది. గుడి దగ్గర పళ్ళు మిఠాయిలు పంచిపెట్టడానికి వెళ్తున్నాను. నాతో ఈ చిన్నారి తల్లి వస్తుందా? నాకు ఇలాంటి పనులంటే చాలా ఇష్టమమ్మా. నీకు తెలుసు కదా. వస్తావా అంటావేంటి? నేను సిద్ధంగా ఉన్నానమ్మా. శ్రీలక్ష్మి, గౌరమ్మ గుడికి వెళ్లి బిచ్చగాళ్ళందరికీ పళ్ళు మిఠాయిలు పంచిపెడతారు. ఆ తర్వాత ఇంటికొచ్చేస్తారు. ఇంట్లో రాఘవయ్య గారు ఉంటారు. గౌరమ్మ, నేనింటికొచ్చి చాలా సమయం అయింది. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? నానా, మేమిద్దరం గుడికెళ్ళి అందరికీ పళ్ళు మిఠాయిలు పంచి ఇచ్చి వస్తున్నాం నానా. గౌరమ్మ, నువ్వు ఊరు జమీందార్ గారి భార్య. రాజమర్యాదలతో భగవంతుడి దర్శనానికి వెళ్ళాలి గాని ఇలా పంచి పెట్టడానికి కాదు. మనం ఎవరికి ఏదిచ్చినా ఏదో ఒక రూపంలో ఆ భగవంతుడు తిరిగి ఇచ్చేస్తాడని అంటారు కదా అని గౌరమ్మ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. రాఘవయ్య వంటగదిలోకి వెళ్తాడు. నేను మాట్లాడుతుంటే అలా వచ్చేస్తావేంటి? నీకెన్నిసార్లు చెప్పాను, దాన ధర్మాలు పంచిపెట్టడాలు ఇవేవి వద్దు అని. భగవంతుడు మనకి తిండికి గుడ్డకి లోటు లేకుండా చూస్తున్నాడు. మన దగ్గర ఉన్న దాంట్లో కొంత నలుగురికి పంచిపెడుతున్నాను. దాన్ని మీరు తప్పుపడుతున్నారే. రోజు ఏదో ఒక రకంగా ఇంట్లోదంతా పంచిపెడుతూ పోతుంటే ఏదో ఒక రోజు అందులో నేను ఒకడిని అయిపోవాల్సి వస్తుంది. మన పెద్దలు అంటారండి, వచ్చేటప్పుడు ఏవి తీసుకుపోవు, పోయేటప్పుడు ఏవి తీసుకుపోవు. మనం ఒకరికిచ్చిందే అది మన వెంట వస్తుందని ఆ విషయం మీరు గుర్తించడం లేదు. ఇంతలో అక్కడికి శ్రీలక్ష్మి వస్తుంది. నాన్నగారు, నాకు వేసవికాలం సెలవులిచ్చారు. పెదనాన్నగారికి ఇంటికి పంపించండి. అక్కడ అన్నయ్యతో ఆడుకుంటాను. ఇంకా 2 రోజుల్లో పెద్దనాన్న అన్నయ్యని తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. అన్నయ్య వస్తున్నాడని శ్రీలక్ష్మి వెళ్లి
రాఘవయ్యని కోగిలించుకుంటుంది ఆనందంతో. మరుసటి రోజు ఉదయమే రాఘవయ్య రంగయ్యతో కలిసి పొలానికి వెళ్తారు. పని వాళ్ళందరికీ తొందరగా పళ్ళు తేల్చమని చెప్పు. తేల్చుకొని రమ్మను, జీతం డబ్బులు ఇచ్చేద్దాం. రంగయ్య పొలంలో పనిచేస్తున్న వాళ్ళ దగ్గరికెళ్ళి, అందరి పనులు త్వరగా పూర్తి చేసుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళండి, జీతం డబ్బులు ఇస్తానని చెప్పారు. రాఘవయ్య చైర్లో కూర్చొనుంటాడు. రంగయ్య ఏమో డబ్బులు అందరికీ ఇస్తూ ఉంటాడు. డబ్బులు అందుకుంటూ ఒకతను అదుపు తప్పి రాఘవయ్య మీద పడిపోతాడు. నువ్వు నా దగ్గర కూలి పనిచేసిన మనిషివి, ఎంత ధైర్యం నన్ను ముట్టుకోవడానికి? నీ మట్టి అంతా నా ఖరీదైన దుస్తులకు అంటుకుంది. అయ్యా, ఈ మట్టి దున్నగా వచ్చిన ధాన్యంతోనే మీరు కడుపు నింపుకుంటున్నారు. ఈ ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బుతోనే మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఏంట్రా నాకు నీతులు చెప్తున్నావు? ఈ ఊరికి జమీందార్ని. నా దగ్గర ఉన్నంత డబ్బు మీ దగ్గర లేదు కాబట్టి కూలి పని చేస్తున్నావు. మీ తాత ముత్తాతల నుంచి సంపాదించిన డబ్బుతోనే మీరు బతుకుతున్నారయ్యా. నేను అలా కాదు, నేను కష్టపడి పని చేసుకుని బతుకుతున్నాను. నీకు జీతం ఇవ్వను, మట్టి పని చేసుకుని బతుకుతున్నానంటున్నావు కదా, ఆ పని లేకుండా చేస్తాను. నీ బతుకు తెరువు ఎలా సాగుతుందో చూస్తాను. రాఘవయ్య అతని డబ్బులు ఇవ్వడు. ఊర్లో ఇతనికి ఎవరో పని ఇవ్వకూడదంటూ దండోరా వేయిస్తాడు. ఆ దండోరా విని గౌరమ్మ రాఘవయ్యని అడుగుతుంది. రంగయ్య జరిగిందంతా గౌరమ్మకి చెప్తాడు. గౌరమ్మ రంగయ్యతో కలిసి పనిచేసే వ్యక్తి ఇంటికి వెళ్తుంది. ప్రతి నెలా మీకు సరిపడా కిరాణా సరుకులు, కొంత డబ్బు రంగయ్య చేతికిచ్చి పంపిస్తాను. అమ్మా, నా భార్య బిడ్డని ఎలా పోషించుకుంటానని రాత్రంతా కంటి మీద కొడుకు లేకుండా గడిపానమ్మా. దేవతలాగా మీరొచ్చి నా బాధను తీర్చారు. తల్లిదండ్రులు చేసే తప్పులు బిడ్డలకు తగులుతాయి. నా భర్త వల్ల నీకా కష్టం వచ్చింది. ఆ కష్టం నా బిడ్డకు తగలకూడదని ఈ సహాయం చేస్తున్నాను అని అక్కడ్నుంచి గౌరమ్మ ఇంటికెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం పట్నం నుంచి రఘురాం, శ్రీకర్ ఇంటికి వస్తారు. రండన్నయ్యా, వదిన గారు కులాసయ్యనా? చాలా కాలం తర్వాత మీరు మా ఇంటికి వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీలక్ష్మి సెలవులకి పట్నం వచ్చేది. ఈసారి శ్రీకర్ పల్లెటూరు ఎలా ఉంటుందో వెళ్లి చూస్తానన్నాడు. వాడిని ఒంటరిగా పంపలేకే వాడితో పాటు నేను వచ్చాను. ఇందులోనే అక్కడికి గౌరమ్మ వస్తుంది. బావగారు బావున్నారా? అక్కయ్య ఎలా ఉన్నారు? కాళ్ళు చేతులు కడుక్కొనొస్తే ఫలహారం వడ్డిస్తాను. పిన్ని, నాకిప్పుడు ఆకలిగా లేదు, తర్వాత తింటాను. ముందు నా చెల్లెలతో కలిసి చాలా కబుర్లు చెప్పుకోవాలి. పెరట్లో నుంచి శ్రీలక్ష్మి ఇంట్లోకొస్తుంది. అన్నయ్య, పెదనాన్న బాగున్నారా? పెద్దమ్మ నన్ను చూడ్డానికి రాలేదు. నేను పెద్దమ్మ మీద అలిగాను, తనతో మాట్లాడడం మానేస్తాను అని బుంగముద్దు పెడుతుంది. మీ అన్నయ్య నీ దగ్గరకు వస్తానంటే దాంతో పాటు వచ్చానమ్మా. అక్కడ పనులన్నీ మీ పెద్దమ్మ చూసుకోవాలి కదా, అందుకే రాలేదమ్మా. సరే అయితే, మీరు అన్నయ్య వెళ్ళేటప్పుడు నేనే మీతో వచ్చి పెద్దమ్మని కలుస్తాను నా బంగారు తల్లి చెప్పగానే ప్రతీదీ అర్థం చేసుకుంటుంది అని శ్రీలక్ష్మిని ముద్దులాడతాడు. అన్నా చెల్లెళ్ళకి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను, పదండి, అందరితో కలిసి భోజనం చేద్దాం. అందరూ కలిసి భోజనాలు చేస్తారు. మరుసటి రోజు ఉదయం పెరట్లో కుర్చీలేసుకుని రఘురాం, రాఘవయ్య కూర్చుంటారు. అక్కడికి శ్రీకర్, లక్ష్మి వస్తారు. నేను చెల్లి వెళ్ళి ఊరంతా తిరిగి చూసుకుని వస్తామండి. మాలాంటి ఉన్నోళ్ళు కాలినడకన వెళ్లాల్సిన అవసరం లేదు. మన ఎద్దుల బండి ఉంది కదరా, అందులో వెళ్ళి చూసుకొని రండి. రఘురాము ఒక చిన్న చిరునవ్వు నవ్వి, రంగాయని తీసుకునెళ్ళి ఊళ్ళో ఉన్న పంటలు, పొలాలు, మామిడి తోటలన్నీ చూసుకొని రండి. శ్రీకర్, శ్రీలక్ష్మి రంగయ్యతో పంట పొలాలు, మామిడి తోటలు చూడ్డానికి వెళ్తారు. అక్కడ పిల్లలు ఆడుకోవడం శ్రీలక్ష్మి చూస్తుంది. అన్నయ్య, వాళ్ళతో కలిసి ఆడుకుందాము కాని నాన్నకు తెలిస్తే కోపడతారు. వాళ్ళిద్దరికన్నా ముందు నడుస్తున్న రంగయ్యతో ఇలా అంటాడు. రంగయ్య తాత, నేను చెల్లి వాళ్ళందరితో కలిసి ఆడుకుంటాం. ఈ విషయం మాత్రం చిన్నాన్నకి చెప్పొద్దు. అందుకు రంగయ్య సరే అంటాడు. పిల్లల దగ్గరికి వెళ్లి శ్రీధర్, శ్రీలక్ష్మి వారితో పాటు ఒక అబ్బాయి కలిసి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో రాము అనే ఒక అబ్బాయి,
మాతో కలిసి ఆడుకోవడం చూశారంటే ఊర్లో నుంచి మమ్మల్ని పంపించేస్తారు. మీ నాన్న దగ్గర పనిచేసే అతను ఎదురు సమాధానం చెప్పాడని పని లేకుండా చేశారని అందరూ చెప్పుకుంటున్నారు. మా నాన్నగారు ఇంట్లో ఉన్నారు. మేమిక్కడికి వచ్చామని మీతో ఆడుకుంటున్నామని ఆయనకు తెలియదులేండి. పిల్లలతో కలిసి దాగుడు మూతలాడుతారు. ఓ పాడుబడ్డ బావి వైపు శ్రీలక్ష్మి వెళ్ళి అందులో కాలు జారి పడిపోతుంది. అది చూసి పిల్లలందరూ పరిగెత్తుకుని వెళ్తారు. శ్రీకర్ రంగయ్య తాత అని గట్టిగా అరుస్తాడు. అక్కడికి రంగయ్య వస్తాడు. తోటలో పనిచేసిన ఒక అతన్ని పిలిచి ఇంటికి వెళ్ళి రాఘవయ్య గారికి ఈ విషయం చెప్పి తీసుకునిరా అంటూ పంపిస్తాడు. రాఘవయ్య, గౌరమ్మ, రఘురాం అక్కడికి వస్తారు. ఊర్లోకెళ్ళి నా కూతుర్ని కాపాడితే వాళ్ళకి ఎంత డబ్బైనా ఇస్తానని దండోర వేయించు. త్వరగా ఎల్లు, ఎవరో ఒకరొచ్చి నా బిడ్డను కాపాడుతారు. ఊర్లోకి వెళ్లి జమీందారు బిడ్డను ఎవరు కాపాడతారో వాళ్లకు నచ్చినంత ధనం ఇస్తానని దండోడ వేస్తారు. కాని ఏ ఒక్కరు కూడా శ్రీలక్ష్మిని కాపాడ్డానికి రానేరారు. ఎవరినైతే తను పని లేకుండా చేశారో అతనే వచ్చి శ్రీలక్ష్మిని తాడు సహాయంతో బావి నుంచి బయటకు తీస్తారు. నువ్వు ఒక తండ్రి. నా బిడ్డకు కష్టం వస్తే నా ప్రాణం విలవిలలాడిపోయింది. అదే నీ బిడ్డ కడుపు నింపలేని స్థితిలో ఉండి ఎంత బాధపడ్డావో తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. మీరు ఆలోచించకపోయినా గౌరమ్మ గారు ఆలోచించారండి. నా కుటుంబానికి 3 పూటలా కడుపు నిండా అన్నం పెట్టారు. ఈ విధంగా ఆ తల్లి రుణం తీర్చుకున్నాను. నీ దగ్గర చాలా డబ్బుందని గర్వపడతావురా నువ్వు. ఆ డబ్బు ఈరోజు నీ బిడ్డ ప్రాణాన్ని కాపాడలేదు. నీ భార్య ఒకరి కుటుంబాన్ని అందించిన సహాయమే నీ బిడ్డ ప్రాణాన్ని కాపాడింది. రాయిని కొట్టేవాడికి రాయిపడే బాధ తెలీదు. అది తనకు కావలసినట్టు తయారయ్యే వరకు దానిమీద దెబ్బ వేస్తూనే ఉంటాడు. అలాగే ధనవంతుడు, పేదవాడు పడే కష్టం, బాధ వాళ్లకు తెలీదు. వాళ్ల అహం దెబ్బతింటే వాళ్ల బ్రతుకు మీద దెబ్బ కొడతారు.